బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఆమె ప్రధాన సూత్రధారి అని నిర్ధారించింది. కవిత కింగ్ పిన్ గా వ్యవహరించారని పేర్కొంది. భారీగా లబ్ధి కూడా పొందారని తేల్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్ల లంచం ఇచ్చారని వివరించింది. అలాగే దాదాపు 190 కోట్ల కవిత అక్రమంగా ఆర్జించారని వెల్లడించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ అనేక విషయాలను పొందుపరిచింది. సౌత్ గ్రూప్కు చెందిన కల్వకుంట్ల కవిత, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి ఆప్ నాయకులతో కలిసి కుట్ర చేశారని పేర్కొంది. Side please. Madam. మద్యం పాలసీని తమకు అనుకూలంగా తయారు చేసేందుకు ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయలు ఇచ్చారని ఈడీ ఆరోపించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ సమయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాతో మధ్యవర్తుల ద్వారా కల్వకుంట్ల కవిత టీం అవగాహన కుదుర్చుకుందని తెలిపింది. ఆప్ లీడర్లకు మాత్రమే లంచం ఇచ్చిన తర్వాత కల్వకుంట్ల కవితకు అనుకూలంగా మద్యం పాలసీని రూపొందించారని ఈడీ తెలిపింది. అరుణ్ రామచంద్ర పిళ్ళైని కవిత బినామీగా పేర్కొంది. ఆయన ఇండో స్పిరిట్లో ఎలాంటి పెట్టుబడి పెట్టలేదని నిర్ధారించింది. కానీ లిక్కర్ ప్రొడక్షన్లో పేరుగాంచిన ఫెర్నాడ్ రికార్డు సంస్థలో డిస్ట్రిబ్యూషన్ దక్కించుకున్నారని తెలిపింది. 2021-22 ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో ఇండో స్పిరిట్ L1 గా నిలిచింది. భారీగా లాభాలు కూడగట్టిందని ఈడీ వెల్లడించింది. సౌత్ గ్రూప్కు లాభం చేకూర్చేలా లిక్కర్ పాలసీలో మార్పులు చేశారని ఈడీ ఆరోపించింది. హోల్సేలర్ల లాభాల వాటాను 12% పెంచారని తెలిపింది. అందులో నుంచి ఆప్ నాయకులు డబ్బులు అందాయని నిర్ధారించింది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మనీ లాండరింగ్కు పాల్పడ్డారని తేల్చిన తర్వాత అరెస్ట్ చేశామని ఈడీ స్పష్టం చేసింది. మరోవైపు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను వెంటాడుతోంది. ఇప్పటికే ఈడీ ఆయనకు 8 సార్లు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది. బెయిల్ మంజూరైన 24 గంటలు కూడా గడవక ముందే ఈడీ 9వ సారి ఆయనకు నోటీసులు ఇచ్చింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21న ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో గతంలో 8 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఈడీ అధికారులు ఆశ్రయించారు. ఢిల్లీ కోర్టులో 2 పిటిషన్లు వేశారు. దీని విచారణకు మాత్రం అరవింద్ కేజ్రీవాల్ న్యాయస్థానానికి వచ్చారు. న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. వాదనల తర్వాత ఢిల్లీ సీఎంకు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. కానీ ఒక్కరోజు కూడా గడవకుండానే ఈడీ మరోసారి సమన్లు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశారు. కవిత సన్నిహితులు అరెస్ట్ అయ్యారు. అలాగే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. కవిత అరెస్టుతో ఢిల్లీ మద్యం కేసులో విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కు నోటీసులు ఇచ్చింది. మరి ఢిల్లీ సీఎం గతంలో మాదిరిగా విచారణకు డుమా కొడతారా? విచారణకు హాజరవుతారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రస్తుత అప్డేట్కు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి ఇన్నారెడ్డి. మనం గమనించవచ్చు, నిన్న కవిత ఈడీ కస్టడీ తీసుకున్న తర్వాత చాలా కీలకమైన అంశాల ఆధారంగా విచారణ కొనసాగుతా ఉంది. దీంట్లో ప్రధానంగా ఈ మద్యం కేసులో ప్రధాన కుట్రదారుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉంది. ఆమె కింగ్ పిన్ అని చెప్పేసి ఈడీ పేర్కొంది. అంటే ఏమైనా తమ కస్టడీకి కావాలని చెప్పేసి అడిగిన నేపథ్యంలో ఇచ్చిన డాక్యుమెంట్లు చాలా స్పష్టంగా పేర్కొంది.
ఇదే కాకుండా ఈమె ఆప్ నేతలకు 100 కోట్ల లంచం ఇచ్చి వేయడమే కాకుండా తద్వారా ఆమె 192 కోట్ల రూపాయల లాభం పొందింది అన్న విషయాన్ని కూడా స్పష్టంగా పేర్కొంది. ఇదే కాకుండా మరోవైపున దీంట్లో ఈమె యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది కాబట్టి ఆ విచారణ కావాలని అడగడం ప్రస్తుతం ఈ రోజు విచారణ దాదాపుగా మరి కాసేపట్లో ముగుస్తా ఉంది. అయితే దీంట్లో చాలా కీలకమైన అంశాలు అంటే గతంలో ప్రశ్నించినప్పుడు ఆమె మొబైల్లో డేటా డిలీట్ చేయటము, తర్వాత దాంట్లో అంటే అన్ని డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు అంటే కొంత కావాలని చెప్పేసి అది ఎలాంటి సమాధానం దొరకకుండా చేయడం లాంటివి చేసింది. అలాగనే విచారణ కూడా హాజరు కాకుండా ఆమె రకరకాల ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ పెట్టిన పిటిషన్ యాక్సెప్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తున్న క్రమంలో దీంట్లో చాలా కీలకమైన అంశాల ఆధారంగా కూడా విచారణ చేస్తా ఉన్నారు. దీంట్లో సౌత్ గ్రూప్ చెందిన కవిత, దీంతో శరత్ రెడ్డి, మాగూడి శ్రీనివాస్ రెడ్డి, రాఘవ తదితరులు ఆప్ నేతలతో కలిసి కుట్ర పన్నారని చెప్పిన దాని మీద పలు రకాల పరిస్థితులు తెలుస్తా ఉంది. అయితే ఈ మధ్యవర్తుల ద్వారా ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పిన దాని మీద ఎవరెవరికి ఇచ్చారు, తర్వాత ఎన్ని దఫాలుగా 100 కోట్ల రూపాయలను వాళ్ళకు ఇచ్చారని దాని మీద కూడా పలు ప్రశ్నించారు. ఇదే కాకుండా మొత్తంగా 192 కోట్ల రూపాయల లాభం అనేది ఏ రకంగా తీసుకున్నారు, అంటే ఆర్థిక లావాదేవీలను ఏ రకంగా వాళ్ళు వీళ్ళకి చేరిందని చెప్పన్న విషయం మీద కూడా చాలా స్పష్టంగా చూస్తా ఉంది. అలాగనే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కవిత బృందం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి పలు దఫాలుగా జరిగిన మీటింగుల్లో కూడా కీలకమైన భాగస్వామి కవితనే చెప్పేసి అన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో ప్రశ్నించడం తెలుస్తా ఉంది. సో మొత్తం మీద కింగ్ పిన్ గా ఉన్న కవిత ఇస్తున్న స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఖచ్చితంగా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. తర్వాత దీంట్లో ముఖ్యమంత్రి పాత్ర అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉంది అని చెప్పని ఇప్పటికే దాదాపుగా 9 సార్లు ఆయన్ను రమ్మని చెప్పేసి బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఆప్ నేత దీనికి సంబంధించి మళ్ళీ ఆయన విచారణ రమ్మని చెప్పిన నేపథ్యంలో అంటే ఈసారి విచారణ జరుగుతున్న క్రమంలో కేజ్రీవాల్ ను, తర్వాత కవితను, తర్వాత దీంట్లో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించిన సమాచారం, తర్వాత సేకరించిన టెక్నికల్ డీటెయిల్స్ ఆధారంగా ప్రస్తుతం కవిత ముందు నుంచి ఈ రకంగా మీరు ఎప్పుడు మీటింగ్ ఏర్పాటు చేశారు, మరి దీనికి సంబంధించిన డబ్బుల్ ట్రాన్సాక్షన్ మీ ద్వారానే జరిగింది, అది ఎప్పుడు ఎందుకు జరిగింది అన్న విషయాల మీద ఆమె దాట వేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన సమాచారాన్ని టెక్నికల్ గా ప్రూవ్ చేశారు కాబట్టి అవన్నిటికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. సో మొత్తం మీద కేజ్రీవాల్ ను మళ్ళీ రమ్మని చెప్పాలన్న నేపథ్యంలో మరి ఆయన హాజరవుతాడా లేదా, హాజరైతే కేజ్రీవాల్ తో సహా కవితను కూడా కలిపి విచారణ చేస్తారా అన్న నేపథ్యం అయితే కొనసాగుతుంది. మొత్తం మీద కింగ్ పిన్ గా ఉన్న కవిత ఇస్తున్న సమాచారం అనేది ఇప్పుడు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తున్న విచారణలో చాలా కీలకమైన అంశాలను కూడా ఆమె వెల్లడించింది. తర్వాత మద్యం కేసులో ఈమె పాత్ర, తర్వాత ఈమె సంబంధించి ఎవరున్నారు, బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారు, తర్వాత ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఈమె భర్త పాత్ర కూడా ఉంది అని చెప్పేసి వ్యవహారంలో నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరి భర్తను కూడా రమ్మని చెప్పేసి నేను సోమవారం హాజరు కావాలని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిచిన నేపథ్యంలో మరి ఆయన పాత్ర ఏంటి, కవితకు సంబంధించిన వ్యవహారంలో ఆర్థిక లావాదేవీల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసిన సమాచారం ఉంది కాబట్టి నేను ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళ అకౌంట్ చెక్ చేసి ఆ అకౌంట్ లో అవకతవకలు ఉన్నాయి అంటే ఏదైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా సరే ట్యాక్స్ కట్టడంలో అవకతవకలు పాల్పడితే అంటే మరి ఇంత భారీ ఎత్తున 100 కోట్ల రూపాయలు ఇవ్వడం, తర్వాత 190 కోట్ల రూపాయలు లాభం పొందడం, ఇది ఎలా చూపించారు లెక్కల్లో, ఈ చూపించిన లెక్కల్లో అవకతవకలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే 190 కోట్ల రూపాయల లాభం పొందని చెప్పేసిన సమాచారం ఏమైతే ఉందో వాళ్ళని చూసుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ రోజంతా కూడా రేపు భర్తను కూడా పిలిపించిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి విచారించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కింగ్ పిన్ కవిత ఇచ్చిన సమాచారం చాలా కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. విజయ్, ఎస్ ఇన్నారెడ్డి, అంటే ప్రధానంగా కవితను విచారించిన తర్వాత కవితే కొంత కీలకంగా ఈ మొత్తం వ్యవహారంలో నడిపించారు. అంటే అటు సౌత్ గ్రూప్కి లేకపోతే అటు ఢిల్లీ ప్రభుత్వానికి అంటే అరవింద్ కేజ్రీవాల్ ఈ మొత్తం అంటే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్లకు మధ్యవర్తిగా ఎక్కువగా ఉన్నది ఆమె. దాదాపు 100 కోట్ల రూపాయల ముడుపులు కూడా చెల్లించారు. దీని ద్వారా ఆమెకు 200 కోట్ల రూపాయల వరకు కూడా లాభం చేకూరిందని కూడా చెప్తున్నారు. అంటే కవితే ప్రధాన సూత్రధారిగా ఈ కేసులో ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ని కనుక కస్టడీలోకి తీసుకున్నట్లయితే అరవింద్ కేజ్రీవాల్తో కలిపి కవితను విచారించే అవకాశం ఉన్నట్లుగా కూడా న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఎలా చూడాలి నారెడ్డి అంశాలని?
ఖచ్చితంగా విజయ్ మీరు చెప్పిన మాట ఖచ్చితంగా వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు కవిత అంటే కింగ్ పిన్ గా ఉంది కవిత అని చెప్పబట్టే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు కోర్టు అంగీకరించింది. సో దాని తగ్గ సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు నమ్మి ఖచ్చితంగా ఏమైనా విచారిస్తే కింగ్ పిన్ గా ఉంది అంటే ఎవరి అంటే ఈ మద్యం సిండికేట్ సంబంధించిన వ్యవహారంలో మీటింగ్లు ఏర్పాటు చేయడంలో దానికి సంబంధించిన వ్యవహారాన్ని నడిపించడంలో వాళ్ళని అందరినీ కలపడంలో కూడా కీలక పాత్ర పోషించిన మాత్రం వాస్తవం. సో ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను కూడా పిలిపించి కేజ్రీవాల్ సమక్షంలో కూడా విచారణ జరిగితే దీంట్లో మనం గమనించవచ్చు. అంటే అంటే దీంట్లో మనం అంటే దినేష్ అరోరా కార్యాలయం నుంచి తాను 2 పెద్ద సంస్థలు డబ్బులు తీసుకెళ్లాలని చెప్పేసి వినోద్ చౌహాన్ అనే వ్యక్తికి అప్పగించినట్టు కూడా వెల్లడించడం జరుగుతుంది. అలా కాకుండా ఢిల్లీ నారాయణపూడ తోడపూర్ సమీపంలో ఒక చిరునామాకు 2 సంచులు డబ్బులు తీసుకెళ్లి అప్పగించినట్టు కూడా అతను వెల్లడించాడు దినేష్ అరోరా సంబంధించి. సో మొత్తం మీద అభిషేక్ ఇచ్చిన సమాచారం, తర్వాత దినేష్ అరోరా చేసిన పనులు, తర్వాత దీనికి వెనక నడిపించిన వ్యక్తుల్లో కింగ్ పిన్ గా ఉంది కవితనే. ఇదే కాకుండా మనం గమనించవచ్చు ఇది దీంట్లో ఆమె ఎక్కువగా అంటే ఫోన్లో మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా బయటికి రాకుండా బయట తెలియకుండా ఉండడానికి ఎక్కువ ఐఫోన్ లో ఆమె ఫేస్ టైమ్ లో వాడింది, తర్వాత వాట్సాప్ కాల్లో మాట్లాడి చెప్తున్న విషయాన్ని కూడా అంగీకరించింది. సో అంటే అంటే అవి కనుక అలా మాట్లాడటం వల్ల తాము ఎవరితో మాట్లాడుతున్నా ఆ డేటాను రిట్రీవ్ చేయలేరు, ఆ మాట్లాడిన విషయం కూడా వీళ్ళకి రాదని చెప్పేసి కూడా ఈ రకంగా ఆమె తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా మాట్లాడింది అని చెప్పేసి చెప్పింది. అలాగే అయితే దీంట్లో 9 ఫోన్లు అప్పగించినప్పుడు కూడా వాటన్నిటిని ఫార్మేట్ చేసి డేటా లేని ఫోన్లు ఇవ్వడం కూడా ఒక రకంగా క్రైమే. అంటే దాంట్లో ఉన్న డేటా ఉంటే దాంట్లో కీలకమైన అంశాలు ఉన్నాయి కాబట్టి రిలీజ్ చేసింది. కాబట్టి దీంట్లో ఈ వ్యవహారం సస్పెక్ట్ గా ఉందని చెప్పని అప్పటి నుంచి అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో చాలా విషయాలు బయటకు వచ్చినాయి. సో మొత్తం మీద కవిత దగ్గర నుంచి సేకరించిన కవిత వాంగ్మూలం ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా కూడా ప్రస్తుతం కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసిన తెలుస్తా ఉంది. మరి భర్తను కూడా పిలిపించి ఈ ఆర్థిక లావాదేవీ అంటే దాదాపు 100 కోట్ల ముడుపులు ఇవ్వడం కావచ్చు, తర్వాత 200 కోట్ల రూపాయల ఆర్థిక అంటే దానికి సంబంధించిన లాభాలను తీసుకోవడం కావచ్చు, అంటే దానికి సంబంధించిన గ్రూపులు అంటే ఈ స్కామ్ కు సంబంధించిన వాళ్ళలో సంపాదించిన డబ్బులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఈ ఆర్థిక లావాదేవీల్లో ఆ లవకతవకలు జరిగాయి, వీళ్ళకి డబ్బులు వచ్చాయని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ దీంట్లో భర్త పాత్ర కూడా ఉంది అని ఐటీ డిపార్ట్మెంట్ గుర్తించింది. సో దాని నేపథ్యంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భర్తను కూడా రమ్మని చెప్పారు. రేపు హాజరు అంటే భర్తతో పాటు ఆయన పిఏ తర్వాత సంబంధికులందరూ కూడా నోటీసులు జారీ చేసింది. ఇదే కాకుండా కవితను కేజ్రీవాల్ కూర్చోబెడితే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పి ఇది భావిస్తున్న నేపథ్యంలోనే మన నోటీసులుగా మనకు తెలుస్తా ఉంది విజయ్. ఎస్, అంటే ఎన్నారెడ్డి వాస్తవానికి నిన్ననే ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చింది. కాకపోతే 24 గంటలు గడవక ముందే ఇప్పటికిప్పుడు మళ్ళీ నోటీసులు 9వసారి నోటీసులు అంటే 8 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కేజ్రీవాల్ ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. అలాంటిది ముందస్తు బెయిల్ వచ్చినప్పటికీ కూడా 9వసారి నోటీసులు ఇచ్చారంటే కవిత వాళ్ళ అదుపులో ఉండగానే మళ్ళీ కేజ్రీవాల్ని కూడా పిలిపిస్తే ఇద్దరిని ఒకేసారి కూర్చోబెట్టి విచారిస్తే కేసులో ఉన్నటువంటి పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందనేదే భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అటు అధికారులు. అంటే ఒకవేళ కేజ్రీవాల్ నోటీసులకు స్పందించి ఆయన విచారణకు హాజరైతే అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది నారెడ్డి? విజయ్, దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో ప్రస్తుతం కింగ్ పిన్ కవిత ఉంది కాబట్టి కవితను విచారణ చేస్తున్నప్పుడు వెల్లడైన విషయాలు కావచ్చు, వాళ్ళు సేకరించిన సమాచారం కావచ్చు, సేకరించిన డేటా కావచ్చు, సేకరించిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, సో వీటన్నిటిని క్రోడీకరించుకొని కేజ్రీవాల్ కూడా నోటీస్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం బెయిల్ వచ్చినప్పటికీ కూడా విచారణలో భాగంగా హాజరు కమ్మని చెప్పిన కోర్టు చాలా స్పష్టంగా చెప్పినప్పుడు ఇప్పుడు కవిత ఉన్నప్పుడు అంటే కవితను విచారణ చేసిన క్రమంలోనే వెంటనే 2వ రోజు ఆయన నోటీస్ ఇవ్వటం వెనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆంతర్యం ఏంటి అని అంటే దీంట్లో ఖచ్చితంగా కింగ్ పిన్ గా కవిత ఉంది కాబట్టి దీన్ని కథ నడిపిస్తున్న దానికి భాగంగా ఏ రకంగా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరిగింది, ఎవరి ద్వారా కేజ్రీవాల్ ఈ ఏదైతే స్కామ్ కు శ్రీకారం చుట్టాడు అని చెప్పిన విషయం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర ఉన్న డేటా ఆధారంగా ఇద్దరిని విచారించేందుకే పిలిపించి ఆయన రేపు ఆయన హాజరు కమ్మని చెప్పి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని చెప్పిన కోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఇద్దరిని కనుక కలిపి విచారణ చేస్తే అనేకమైన విషయాలు వెలుగు చూస్తాయి. ఇది ఇటుకుడి కవితను కింగ్ పిన్ గా దీంట్లో కింగ్ పిన్ గా భావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిని విచారించాలని చెప్పన్న నేపథ్యంలోనే ఆయన నోటీసులు జారీ చేస్తుంటే మనకు తెలుస్తా ఉంది. మరి రేపు హాజరు అవుతారా లేదా అని చెప్పని దాని మీద మనం వేచి చూడాలి. హాజరైతే మాత్రం దీంట్లో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా భర్తను పియ్యను వాళ్ళు రమ్మన్నారు కాబట్టి దీంట్లో ఆర్థిక లావాదేవీల అవకతవకలపై కూడా ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి.